హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో హెల్దీ ఫుడ్ చేసుకుందాము. హెల్దీ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? మన పిల్లలందరికీ చాకోస్ అంటే చాలా నచ్చుతుంది కదా. అది మనం బయటే తీసుకుంటాం మ్యాక్సిమం. అవే చాకోస్ నేను ఇంట్లో చేస్తున్నాను. చాలా హెల్దీగా చేసి చూపిస్తాను. మీకు కూడా చూసి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాండీ పెట్టుకుందాం. దాంట్లోని 1 కప్పు వేరుశనగ పలుకులు ఇవి వేసుకుందాం. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మనం బయట కొనే వాటికి నో మైదా, నో షుగర్ అన్నీ చెప్తూ ఉంటారు. అది ఎంత అనేది మనకు కూడా తెలియదు. అదే మన ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడు హెల్దీ ఫుడ్ కదా ఇస్తాము. మ్యాక్సిమం మనం ఇంట్లో చేసుకోవడమే మంచిది. ఇలా చేసి పెట్టండి. ఇంకా చాకోస్ వద్దు మమ్మీ, ఇవే చేసి పెట్టండి అని అంటారు మీ పిల్లలు కూడా. అంత టేస్టీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఫ్రై అయిపోయి ఇవన్నీ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇవి గుమ్మడి గింజలు, ఇవి మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి. ఇవి కూడా 1 కప్పు. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఏమన్నా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా అయితేనే బాగా ఫ్రై అవుతాయి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. అందువల్ల అన్నీ మనం హెల్దీగా యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ వచ్చింది. ఇంకొంచెం కలర్ రావాలి. అలా అయితేనే ఫ్రై అయిపోయింది. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కాజు, జీడిపప్పు యాడ్ చేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కూడా పక్కన ఒక ప్లేట్లో తీసేసుకున్నాను కదా. ఇప్పుడు 1 కప్పు నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఎందుకు ఇన్ని యాడ్ చేస్తున్నారో అని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే మనం పిల్లలకి సపరేట్గా ఇస్తే చాలామంది పిల్లలు తినరు. కొంతమంది పిల్లలు బాగా తింటారు. వాళ్ళకి మార్నింగే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇస్తే అని చక్కగా తింటారు. కొంతమంది పిల్లలు తినరు. అందులో మా పిల్లలు కూడా కంపల్సరీ ఉంటారు, అస్సలు తినరు. అందుకే ఇలా చేసేస్తే కంపల్సరీగా ఎంతో కొంత వాళ్ళకి ఎనర్జీ అంటూ ఉంటుంది కదా. మనం మరీ ఎక్కువ ఇవ్వకపోయినా సరే డైలీ ఇలా ఇస్తే చాలా బాగుంటుంది. నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయి. నువ్వులు తీసుకోవడం వల్ల చాలా మంచిది. రోజుకు నువ్వుల లడ్డు తింటే చాలా మంచిది హెల్త్కి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. ఆడవాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అంటే ఉంటాయి నువ్వుల లడ్డు తినడం వల్ల. కొంచెం ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, నువ్వులు కూడా ఫ్రై అయిపోయి చిట్పట్లాడుతున్నాయి కదా సౌండ్. ఇలా చిట్పట్లాడే వరకు ఉంచుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇంత హెల్దీ ఫుడ్ ఇస్తే పిల్లలు ఎందుకు కాదంటారు చెప్పండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ అని ఏం నేను అనను, కానీ ఇలా ట్రై చేస్తే మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మొత్తం అన్నీ పౌడర్ చేసుకోవాలి.
పౌడర్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పలుకులు 1 by 1 మొత్తం మిక్స్ చేసేసుకున్నా పర్వాలేదు, లేదంటే దేనికి అది సపరేట్ చేసుకున్నా పర్వాలేదు. పలుకులు, కాజు ఈ రెండు కలిపి నేను పౌడర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకున్నాను. మరి పేస్ట్లా అయిపోతే ముద్దలా అయిపోతుంది, అందుకోసం ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిగతావి యాడ్ చేస్తున్నాను. నువ్వులు, గుమ్మడికాయ గింజలు, పంకిన్ సీడ్స్ అంటాం కదా, అది నువ్వులు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా అలాగే పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా, ఈ పౌడర్ కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకుంటాము. ఓకే, చూసారు కదా, గ్రీన్ కలర్ వచ్చేసింది. పంకిన్ సీడ్స్ వేసాం కదా. మీ దగ్గర ఇంకా బాదం, ఇంకా మన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అన్నీ డ్రైగా రోస్ట్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ ఉన్నవి మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇది ఏం పిండి అంటే కొర్రలు, రాగులు, సజ్జలు. ఇవి నేను క్లీన్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాను. మీకు వీడియో కావాలంటే అడగండి, తప్పకుండా పెడతాను ఈ ప్రాసెస్ ఎలా అనేది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాము. ఈ మూడును ఇందులో యాడ్ చేసుకుందాం కదా. ఈ మూడు ఇలా కలిపేసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, ఇందులో బేకింగ్ పౌడర్ చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను క్రంచీనెస్ కోసం. సాల్ట్ కొద్దిగా చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లం ఉంది కదా, స్టవ్ పైన పెట్టుకుందాం మొత్తం కరిగేంత వరకు. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం చాక్లెట్ కలర్ కోసం చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం ఒకసారి. హెల్దీ ఫుడ్ అని చెప్పాను కదా, హెల్దీ చాకోస్ అని. ఇంత హెల్దీ ఫుడ్ మనకు బయట ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, మన ఇంట్లో కాకుండా. మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా పౌడర్, మంచి సువాసన వచ్చేస్తుంది, మామూలుగా కాదు. మొత్తం కొంచెం కొంచెం యాడ్ చేసి మొత్తం అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కదా, అన్నీ కప్పు అలాగే వేసుకోండి, బాగుంటుంది. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా మన పాకం. మరి ఏం పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇందులో డస్ట్ ఏమీ లేకుండా వాటర్ చూసుకుంటూ కలుపుకోండి. చూడండి ఎంత టేస్ట్ ఉందో. అందుకే బెల్లం ఇలా చేయాలి. మిక్స్ చేసుకుందాం కొంచెం కొంచెం. మిగతాది కూడా యాడ్ చేసేసుకున్నాం వాటర్. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసుకోవాలంటే
చపాతీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలాగే కలిపేసుకుందాము. కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందుకే నేను స్పూన్ పెట్టి కలుపుతున్నాను. మొత్తం మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మొత్తం అలా చేత్తో కలుపుకుందాం. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కొండలా వచ్చే వరకు చూడండి. ఇలా టచ్ చేస్తే ఇలా ఉండాలి. ఇంత సాఫ్టీగా అయిపోవాలి. దీన్ని మేము ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి పక్కన. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కుకీస్ చేసుకుందాం. పిల్లని కొంచెం ఇందులో నుంచి కొంచెం పిల్లని తీసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. కిందన కొంచెం గోధుమ పిండి యాడ్ చేయండి. దీన్ని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. మరీ అంత పలచగా వద్దు, కొంచెం మందంగానే ఉండాలి. చూడండి, ఈ మాత్రం మందం సరిపోతుంది సైజు. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా చపాతీలాగా. మీ దగ్గర ఏ క్యాప్ ఉంటే ఆ క్యాప్తో ఇలా కట్ చేసుకోండి. మొత్తం ఇలా వస్తుంది. అన్నీ పక్కన పెట్టేసుకోండి. మొత్తం అలాగే కట్ చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం నేను చేసేసుకున్నాను. ఈ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని మొత్తం తీసేస్తాం పక్కకి. చూసారు కదా, ఇలాగ కుకీస్లా కూడా మనం తీసి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇలా కూడా బిస్కెట్లా ఇవ్వచ్చు. లేదు ఇది చాకోస్ టైప్ అని చెప్పాను కదా, ఇలా సెంటర్కి ఇలా కట్ చేసేయండి. దీన్ని ఒకసారి చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఇవి కుక్ అయ్యేటప్పటికి అలా వస్తాయి. నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకుందాము. చూడండి, మొత్తం నేను ఇలా ఫిలప్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఇంకా చూసారు కదా, ఇప్పుడు ఇందులో పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ. ఇప్పుడు మనం ఇందులో ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఈ ఆప్షన్స్లోనే మనం సెట్ చేసుకోవాలి. ముందు ఆన్ చేద్దాము. ఆన్ చేస్తాం కదా, కేక్ 190 ఇలా పెట్టుకున్నాము. 190 పెట్టాను. టైం వచ్చేసి 20 minutes సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. స్టార్ట్ మొత్తం అవుతాయి. 20 minutesలో రెడీ అయిపోతాయి. చూసారు కదా, 0 వచ్చేస్తుంది ఇక్కడ. అంటే మనకి కుక్కీస్ అయిపోయి చాపర్స్ చూడండి. మనం కదుపుకోవాలంటే సౌండ్ వస్తుంది కదా, అయిపోయినట్టే. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము.
చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి లోపల ఎంత క్రంచీగా వచ్చిందో కదా. చాలా బాగుంటాయి. వేడివేడి పాల్లో వేసుకొని తినేయడమే. మనకి హోమ్ మేడ్ చాకోస్ రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ కూడా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారు కదా 9 minutes అయింది కదా. ఇప్పుడు మనం బయటకు తీసుకుందాం. వీటికి లైట్గా ఆయిల్ అప్లై చేద్దాం. మీరు ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే గీ అయినా యాడ్ చేయొచ్చు, మీ ఆప్షన్ అనేది. బాగా కుక్ అవుతాయి. ఇలా వెంటనే ఆయిల్ అప్లై చేస్తే అంత బాగా కుక్ అవ్వాలి. చూసారు కదా. ఇంకా దీన్ని లైమ్ వేసి ఫినిష్ అయ్యే వరకు ఉంచుతాము. చూడండి 1 minute ఉంది కదా. ఇప్పుడు మనం తీసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి పైన గోల్డెన్ కలర్ వచ్చింది కదా అన్నిటికి. మొత్తం అన్నీ మళ్ళీ టర్న్ చేసుకుందాం. మొత్తం అన్నీ ఇలా టర్న్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసుకో అన్నిటికి. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంత హెల్తీ ఫుడ్ మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే ఇది అవుతుంది కదా, అందుకే. మొత్తమైన పని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ పెట్టేసుకున్నాం. మళ్ళీ 200 degrees పెట్టాను నేను. 20 minutes. చూసారు కదా ఫ్రై అయితే మనం సగం బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా మన కుకీస్ రెడీ అయిపోయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో హెల్దీ ఫుడ్ ఇది. కంపల్సరీ తినాల్సిందే అందరూ. మనం బయట కొనుక్కుంటే కన్నా ఇంట్లో మంచిది. డీప్ ఫ్రై కన్నా ఇలా షాలో ఫ్రై ఇంకా మంచిది. ఎయిర్ ఫ్రైలో చేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.